హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో మెయిన్లీ బడ్జెట్ గురించి మాట్లాడదాము. ఈ ఫిబ్రవరి ఫస్ట్ బడ్జెట్ అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాత మెయిన్లీ కన్జంప్షన్ స్టాక్స్ పైన ఎక్కువ మంది చెప్తున్నారు. మెయిన్లీ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ కొందరు చెప్తున్నారు. అండ్ రియలీ ఈ టైంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొనడం బెటరా, అండ్ కన్జంప్షన్ అంటే ఇంకా వేరే కూడా ఉంటాయి కదా, వాటి గురించి డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే క్యాపెక్స్ రిలేటెడ్ ఇప్పుడు ఇన్ఫ్రా స్టాక్స్ కానీ ఇంకా పిఎస్యు స్టాక్స్ పైన కూడా కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఇమీడియట్గా చెప్పాలంటే ఆ స్టాక్స్ కూడా ఫాలో అయ్యాయి ఇమీడియట్లీ బడ్జెట్ తర్వాత. నిజంగా మనకి క్యాపెక్స్ అంత పెట్టలేదా గవర్నమెంట్, సో దట్ ఇక్కడ నుంచి మన క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్, ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ అన్నీ పడిపోతాయా, వీటి గురించి మనం మెయిన్గా డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియోలో. బిఫోర్ దట్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి, లంసమ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి. కానీ ఆ టైంలో చాలామంది అంటే అందరూ కామెంట్స్లో చెప్పారు, అంటే ఎస్ఐపి మాత్రమే తీసుకుంటున్నారు, లంసమ్ అయితే తీసుకోవట్లేదు అని చెప్పి. నిజం చెప్పాలంటే టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే లంసమ్ అయితే తీసుకోవట్లేదు. సో నేనేం చేశానంటే ఎస్ఐపి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను 2-3 ట్రంచెస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను. అలాగైతే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని తర్వాత 1 or 2 days తర్వాత మనకి ఎస్ఐపి అయితే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దట్ ఇలా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇలాగ మనకి ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు. నేను మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు నేను ఎస్ఐపి అయితే చేయను, చేయను ఇప్పుడు మ్యాక్సిమం. ఎందుకంటే రిటర్న్స్ వైజ్ నేను చూసినప్పుడు ఎస్ఐపి కన్నా ఎప్పుడైనా మార్కెట్ బాగా ఫాల్ అయినప్పుడు, ఇలాగున్న సిచ్యువేషన్లో నేను హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లంసమ్ అనుకున్నప్పుడు మాత్రమే నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. అదర్వైజ్ నాకు అంటే మంత్లీ వచ్చేది మాత్రం నేను డైరెక్ట్ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తుంటాను. సో దట్ నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే నాకు కొంచెం బెటర్గా వస్తుంటుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఈ బడ్జెట్ చాలా సూపర్ బడ్జెట్ అని చెప్తున్నారు. దీనివల్ల మనకి జీడిపి గ్రోత్ బాగా పెరుగుతుంది నెక్స్ట్ 12 monthsలో. ఇక్కడ నుంచి 0.5% కానీ ఇంకా పెరగచ్చు, అసలు చెప్పాలంటే 1% కన్నా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది జీడిపి గ్రోత్ అని చెప్తున్నారు. ఇది ఎక్సలెంట్ సూపర్ బడ్జెట్ అని అయితే చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే ట్యాక్స్ అయితే కట్ చేశారు కదా. బిలో 12 lakhs మనం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ అయితే జీరో, మనకి అందరికీ తెలిసే ఉంటుంది బడ్జెట్లో. సో దట్ ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ చెప్పాలంటే మన అందరికీ అందరికీ చాలా ప్లస్ పాయింట్. అదే కాకుండా దీనివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది అనే టాక్ అయితే ఉంది. కన్జంప్షన్ థీమ్ మనం ఇమీడియట్లీ ఆ బడ్జెట్లో చూస్తే అన్ని స్టాక్స్ అయితే బాగా పెరిగాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మెయిన్గా అవి కానీ కన్జంప్షన్ రిలేటెడ్ చాలా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ అంటే ఓన్లీ ఎఫ్ఎంసీజీ మాత్రమే కాదు, చాలా ఉంటుంది. మనం ఇప్పుడు ఎక్కడ మన ఎక్స్పెండిచర్ పెడతాం, మనం కామన్గా మన మనీ ఎక్కడ పెడుతుంటాం ఎక్స్పెండిచర్, అవన్నీ కన్జంప్షన్ కింద వస్తుంది, రైట్? కానీ చాలామంది ఈ కన్జంప్షన్ అంటే జస్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ పైన అయితే ఫోకస్ చేస్తున్నారు. మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ మనం చూస్తే మనం కోవిడ్ తర్వాత నుంచి కొంచెం అంత గ్రోత్ అయితే లేదనమాట చెప్పాలంటే. మెయిన్గా అర్బన్ మన సిటీస్లో వీళ్ళకి అంటే కన్జంప్షన్ తగ్గింది. అంటే నాకు తెలిసి ఐటీ వాళ్ళందరూ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జరగడం వల్ల ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కొంచెం డిగ్రో అని చెప్పను, వాల్యూమ్స్ అయితే తగ్గాయి. దీనివల్ల ఎఫ్ఎంసీజీ సెక్టర్ పెద్దగా గ్రోత్ ఉండట్లేదు. అండ్ వాళ్ళకి వాల్యుయేషన్స్ కూడా హైలో ఉంటున్నాయి. అన్ని స్టాక్స్ కూడా తక్కువ వాల్యుయేషన్స్లో ఏవి మనకు దొరకట్లేదు. అండ్ మెయిన్గా ప్రజెంట్ ఇప్పుడు మనకి ట్యాక్స్ కట్ చేయడం వల్ల మనకి ఎడిషనల్ మనీ ఒక్కొక్కరికి ఒక 80,000 నుంచి 1.5 lakh దాకా మిగులుతుంది. కాబట్టి ఆ మనీ ఎక్కడ పెడతారు మెయిన్గా అని కొందరు ఎక్స్పర్ట్స్ చూసినప్పుడు కొంతమంది చెప్పింది ఏంటంటే హౌసింగ్ పైన కూడా పెట్టచ్చు అనే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఎవరైనా హౌసెస్ లేని వాళ్ళు కొత్త హౌసెస్ కొనచ్చు, దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని కొత్త హౌసెస్ కొనడానికి అయితే చూస్తారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ హౌసింగ్ అయితే పెరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. సో దట్ కన్జంప్షన్ అంటే ఓన్లీ ఎఫ్ఎంసీజీ సైడ్ మాత్రమే చూడొద్దు. అండ్ మెయిన్గా ఈ ఫుడ్ పైన ఎంత ఖర్చు పెడతారు, మామూలుగా మనం చూస్తే ఒక లెవెల్లో పెడుతుంటాం, కానీ ఇంకా చూస్తే అంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ అయితే పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యూఎస్ఆర్ పైన పెరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డామినోస్ కానీ మనం మెక్డొనాల్డ్స్ కానీ అలాంటి వాటిపైన స్పెండింగ్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా టూరిజం పెరిగే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. టూరిజం, హోటల్స్, ఇవన్నీ టూరిజం రిలేటెడ్ స్టాక్స్ పెరగచ్చు. అండ్ కొంతమంది సేవింగ్ కూడా చేసుకోవచ్చు కదా, ఆ మనీని తీసుకొచ్చి బ్యాంక్స్లో కూడా ఎఫ్డి పెట్టుకోవచ్చు. అండ్ బ్యాంక్స్కి ప్రాఫిట్ అవ్వచ్చు, లేకపోతే ఈ స్టాక్ మార్కెట్లో కూడా పెట్టచ్చు. ఇది ఇలా కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి మనం కన్జంప్షన్ అంటే ఓన్లీ ఎఫ్ఎంసీజీ మాత్రం అనుకోవద్దు. ఎఫ్ఎంసీజీ పైన నేను అంత బులిష్గా అయితే లేను ప్రజెంట్ చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బ్రాండ్స్కి కొత్త కాంపిటీషన్స్ అయితే వస్తున్నాయి, కొత్త బ్రాండ్స్ అయితే వస్తున్నారనమాట. లోకల్ కాంపిటీటర్స్ కానీ కొత్త బ్రాండ్స్ అయితే వస్తున్నారు. దీనివల్ల వీళ్ళకి వాల్యూమ్స్ తగ్గుతున్నాయి. అండ్ ఓవరాల్గా నాకు ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ పైన మరీ నేను అంత బులిష్గా అయితే లేను. కానీ కన్జంప్షన్ థీమ్లో చూస్తే
ఇప్పుడు కొంతమంది విన్న తర్వాత హౌసింగ్ సెక్టార్‌లో గూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు. అండ్ టూరిజం ఇవి గూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. టూరిజమ్స్ రిలేటెడ్ హోటల్స్ ఇవి. ఇలాంటివైతే స్పెండ్ చేయొచ్చు అయితే అనుకుంటున్నాను నేను. ఓకే. కన్జంప్షన్ తర్వాత మనం మెయిన్‌గా చూడాల్సింది క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్ మెయిన్‌గా. మనకి బడ్జెట్ తర్వాత ఇమ్మీడియేట్‌గా స్టాక్స్ అయితే ఫాలో అయ్యాయి చెప్పాలంటే క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్. అంత క్యాపెక్స్ అయితే అంత పెట్టలేదు అన్న టాక్ అయితే ఉందనమాట. కానీ కొంతమంది ఎక్స్‌పర్ట్స్ తర్వాత చెప్పారు, లేదు క్యాపెక్స్ కూడా బానే ఉంది అని చెప్పారనమాట. మనకి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మనకి 10.18 లాక్ క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఈ ఇయర్ ఒక 10% అయితే పెరిగింది. 11.2 లాక్ క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ చేశారు. దానికి అంటే 10% లాగా పైకైతే కనబడుతుంది. కానీ చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇచ్చారనమాట మనీ. ఆ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు కూడా క్యాపెక్స్ దానికే పెట్టాలన్నమాట. ఇన్ఫ్రాకే పెట్టాలి. అది మనకి అడిషనల్‌గా నియర్లీ 15-16% లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ అవుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మనకి కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి కంపేర్ చేసుకుంటే డెఫినెట్‌గా క్యాపెక్స్ కూడా ఎక్కువే వచ్చింది. అండ్ స్పెసిఫిక్‌గా చెప్పలేదనమాట. రైల్వే రిలేటెడ్ కానీ ఇవి స్పెసిఫిక్‌గా చెప్పకపోవడంతో, అంటే జస్ట్ మెన్షన్ చేయకపోవడంతో ఆ రైల్వే స్టాక్స్‌లో వాటిలో కొంచెం ప్రెషర్ అయితే మనం చూసాం. అండ్ క్యాపెక్స్ ఇంక్లూడింగ్ పిఎస్యూస్‌తో మనం కలిపి చూస్తే మనకి మొత్తం 19 లాక్ క్రోర్స్ అయితే వస్తుందంట. లాస్ట్ ఇయర్ 17 లాక్ క్రోర్స్ అయితే వస్తుంది. డెఫినెట్‌గా క్యాపెక్స్ కూడా పెరిగింది అని చెప్తున్నారనమాట. సో మనకి పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. క్యాపెక్స్ కూడా బానే ఉంది. టోటల్ ఇక్కడ కన్జంప్షన్ ఇక్కడ పెరిగింది. ఇక్కడ ట్యాక్స్ రేట్ కట్ చేయడం వల్ల అక్కడ పెరుగుతుంది. అండ్ ఇక్కడ క్యాపెక్స్ కూడా పెరుగుతుంది. అండ్ సో దట్ ఓవరాల్‌గా మనకి అంతా బాగుంటుంది. సో దట్ జీడీపీ గ్రోత్ రేట్ ఈ ఇండియాలో నెక్స్ట్ 12 మంత్స్‌లో బాగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో దట్ అది మన స్టాక్ మార్కెట్‌కి చాలా పాజిటివ్ అయితే చెప్తున్నారు. అండ్ ఫిజికల్ డివిజన్ మనం చూస్తే 4.4% దాకా ఉంది. ఇది కూడా చాలా పాజిటివ్ అని చెప్తున్నారు. అండ్ ఇంకా మనం చూస్తే ఇన్సూరెన్స్ సెక్టార్‌లో ఎఫ్‌డిఐ ఇన్సూరెన్స్ హైక్ టు 100% ఇది లిమిట్ పెంచారు. ఇది చెప్పాలంటే ఇది చాలా పాజిటివ్ అని చెప్తున్నారు. దీనివల్ల హాస్పిటల్స్‌కి బాగుంటుంది అని టాక్ అయితే ఉంది. మనం చూడాలి ఎంతవరకు పాజిటివ్ మనం చూడాలి. ఇంకొన్ని డ్యూటీ కట్స్ చేయడం వల్ల కూడా కొన్ని సెక్టార్స్‌కి, సోలార్ పీవీ కానీ, ఈవీ బ్యాటరీ రిలేటెడ్ కానీ, కొన్ని ట్రాన్స్మిషన్ రిలేటెడ్ స్టాక్స్‌కి కొంచెం పాజిటివ్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొన్ని సెక్టర్ వైజ్ మనం కొన్ని చూస్తే మనకి స్టేట్ గవర్నమెంట్స్‌కి ఒక 1.5 లాక్ క్రోర్ 50 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ రేట్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అయితే ఇస్తున్నారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్‌కి పాజిటివ్ అని ఉంది. అండ్ జల్ జీవన్ మిషన్ 2028 వరకు ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు. సో దట్ వాటర్ థీమ్ ఇంకా మనకి అయితే వాటర్ ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్‌కి ఇంకా మనకి పాజిటివ్ అయితే ఉందన్నమాట. ఇంకా మనకి ఈ స్టాక్స్‌తో ప్లే చేయొచ్చు, ఇంకా టైం అయితే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ పవర్ సెక్టార్‌లో కూడా మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చారు, ఇన్సెంటివ్స్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ రిలేటెడ్ వాటికి కొన్ని అయితే ఇచ్చారు ఇన్సెంటివ్స్. అవి పవర్ సెక్టర్ కూడా మనకి పాజిటివ్. అండ్ ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి మెరైన్ రిలేటెడ్ షిప్ బిల్డింగ్ కానీ వాటికి కూడా మంచి పాజిటివ్ చెప్పాలంటే. షిప్ బిల్డింగ్ ఈ స్టాక్స్ పైన నేను పాజిటివ్గానే ఉన్నాను నేను. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ పైన కూడా వీళ్ళు అయితే పాజిటివ్గా అయితే మనకు స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. న్యూక్లియర్ ఎనర్జీలో మనం చూస్తే హెచ్సిసి కానీ అండ్ వాల్చంద్ నగర్ స్టాక్స్ కానీ ఇంకొన్ని స్టాక్స్ అయితే మనకి పాజిటివ్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్, ఇంకా వాటర్ అండ్ శానిటేషన్ రిలేటెడ్ స్టాక్స్ కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ అయితే ఇచ్చారు. 1 లాక్ క్రోర్స్ అయితే ఇచ్చారన్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే జియోస్పేషియల్ మీద వర్క్ చేసే కొన్ని కంపెనీస్ మనం చూస్తే మ్యాప్ మై ఇండియా కానీ, జెనెసిస్ కానీ ఇలాంటి కంపెనీస్ కూడా పాజిటివ్ అయితే మనకు తెలుస్తుంది. అండ్ కొన్ని సెక్టార్స్లో వాటిపైన ఇంపోర్ట్స్ పైన కొన్ని అయితే తగ్గించారనమాట. కొన్ని కట్స్ చేశారు, వీళ్ళు ట్యాక్స్ కట్స్ చేశారు. వాటిలో మనం చూస్తే మనం ఎల్ఈడి టీవీస్ కానీ వాటిలో మనకి ప్యానెల్స్ కానీ కొన్ని పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటిపైన ట్యాక్స్ అయితే కట్ చేశారు. దీనివల్ల డిక్సన్ టెక్నాలజీస్ కానీ కొన్ని ఈఎంఎస్ రిలేటెడ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ల్యాప్టాప్స్, టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి మా అడ్వాంటేజ్. అండ్ ఇంకా టెక్స్టైల్ దాంట్లో కూడా లూమ్స్ వాటిలో కూడా ట్యాక్స్ కట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. అండ్ అలాగే మనకి లిథియం అయాన్ బ్యాటరీలో వాటిలో కూడా యూజ్ చేసే వాటిపైన కూడా క్యాపిటల్ గూడ్స్ పైన వీళ్ళు ట్యాక్స్ కట్ చేశారని తెలుస్తుంది. ఇవి కూడా మనకి ఈవీ సెక్టర్లో మనకి పాజిటివ్. బ్యాటరీ రిలేటెడ్ వర్క్స్, లిథియం అయాన్ బ్యాటరీ రిలేటెడ్ వర్క్స్ చేసే కంపెనీస్కి పాజిటివ్ అన్నీ. అండ్ నెక్స్ట్ మనం చూస్తే షిప్ బిల్డింగ్ రిలేటెడ్ కంపెనీస్ కూడా వీళ్ళకి బెనిఫిట్ అయితే మనకు కనపడుతుంది. అండ్ అలాగే మనం చూస్తే లెదర్ సెక్టర్ కానీ, మనకి షూస్ అనే బాటా కానీ వాటిపైన కూడా వీళ్ళకి డ్యూటీ వాటిలో అయితే పాజిటివ్ అయితే మనకు కనపడుతుంది. మనకు చూస్తే టెక్స్టైల్ అయితే నాకు బాగానే అనిపిస్తుంది. టెక్స్టైల్లో కూడా మనం నెక్స్ట్
ఈ ఫిబ్రవరి ఎండింగ్ ఆ టైంకి మన యూకేతో మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఉంది కదా, ఫిబ్రవరి 24th అనుకుంటా. దీనివల్ల టెక్స్టైల్ కంపెనీస్ అన్ని పాజిటివ్గా అయితే ఉన్నాయి. అండ్ టెక్స్టైల్ కంపెనీస్ని అయితే మనం వాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాయ్స్ కంపెనీస్ కూడా మనకి ఆల్రెడీ అంటే ఎక్స్పోర్ట్స్ అయితే బాగా చేస్తున్నాం, మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే బాగా అవుతున్నాయి. అండ్ మనం చూస్తే ఓకే ప్లే స్టాక్ని అయితే చూడొచ్చు. మనకి ఈ టాయ్స్ రిలేటెడ్ కూడా మనకి పాజిటివ్ ఉందన్నమాట ఈ బడ్జెట్లో. వాటి రిలేటెడ్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. అండ్ ఇంకా బ్రాడ్బ్యాండ్ రిలేటెడ్ కూడా స్కూల్స్లో, అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వాటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అయితే మొత్తం అంతా పెడతామన్నట్లు గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనివల్ల మనకి చూస్తే తేజస్ నెట్వర్క్స్ కానీ, హెచ్ఎఫ్సిఎల్ కానీ, స్టెర్లైట్ టెక్నాలజీస్, ఇంకా ఎయిర్టెల్ కానీ, జియో కానీ ఇలాంటి స్టాక్స్ కూడా మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మనకి ఓవరాల్ స్పెండింగ్ మనం ఎక్కడెక్కడ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడుతున్నారు మనం చూసినప్పుడు ఫస్ట్ది డిఫెన్స్కి అయితే ఎక్కువ పెడుతున్నారు అనమాట. దాని తర్వాత మనకు రూరల్ డెవలప్మెంట్, హోమ్ అఫైర్స్ ఇవన్నీ వస్తున్నాయి, అగ్రికల్చర్ ఇవన్నీ. నాకు ఓవరాల్గా నాకు బాగా అనిపించింది డిఫెన్స్. ఈ మధ్య కాలంలో న్యూస్ మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తుంటే, నిన్న కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు పెట్టాను. అండ్ డిఫెన్స్ సెక్టర్కి మంచి ఆపర్చునిటీ ఉంది. డిఫెన్స్ సెక్రటరీ చెప్పారు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఆర్డర్ బుక్ డబుల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఈ కంపెనీస్ అని చెప్తున్నారు. ఆల్రెడీ ఆర్డర్ బుక్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మనం చూస్తే కొన్ని కంపెనీస్కి హెచ్ఏఎల్ కానీ, బీడీఎల్ కానీ, కొన్ని డిఫెన్స్ కంపెనీస్కి ఆల్రెడీ ఆర్డర్స్ అయితే చాలా బాగా ఉన్నాయి చెప్పాలంటే. మనకి ఆల్రెడీ అంటే ఈ ఆర్డర్ బుక్ నెక్స్ట్ 4-5 ఇయర్స్కి చాలా బాగుంది. కానీ ఇక్కడి నుంచి కూడా ఈ ఇయర్లో కూడా మనకి లాస్ట్ ఇయర్ కన్నా డబుల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది అని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా మన యుఎస్ మన ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మన ఇండియా నుంచి ఎక్కువ అంటే ఇంపోర్ట్స్ చేసుకోవాలని చూస్తున్నారంట మన డిఫెన్స్ రిలేటెడ్స్ అవన్నీ. సో దట్ ఈ డిఫెన్స్ కంపెనీస్కి చాలా పాజిటివ్ అయితే టాక్ అయితే ఉంది. డెఫినెట్గా మనం ఫోకస్ చేయాల్సిన సెక్టరే చెప్పాలంటే డిఫెన్స్ సెక్టర్. నేను బడ్జెట్ ముందు నుంచి కూడా నేను ఈ డిఫెన్స్ సెక్టర్ పైన నేను పాజిటివ్గా ఉన్నాను, మీకు కూడా చెప్పాను కూడా. ఈఎంఎస్ సెక్టర్ పైన అండ్ డిఫెన్స్ సెక్టర్ పైన నేను చాలా పాజిటివ్గా నేను మీకు చెప్పాను. అండ్ ఈ బడ్జెట్లో కూడా మీకు డిఫెన్స్ సెక్టర్కి బాగా ఇచ్చారు. అండ్ అదే కాకుండా నెక్స్ట్ చెప్పాలంటే చాలామంది పాజిటివ్గా ఉన్నారు, చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా ఈ డిఫెన్స్ సెక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉందని చాలామంది చెప్తున్నారు. కాబట్టి నేను కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఈఎంఎస్ సెక్టర్ పైన అయితే మీకు వీడియో చేశాను కదా, డిఫెన్స్ సెక్టర్ పైన మీకు నెక్స్ట్ అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం డీప్గా స్టడీ చేయాలి దాని గురించి. నేను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను అపోలో మైక్రో సిస్టమ్స్ నేను హోల్డ్ చేస్తున్నాను. అండ్ చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఇంకా చెప్పాలంటే స్వాన్ ఎనర్జీ కూడా నేను హోల్డ్ చేస్తున్నాను. స్వాన్ ఎనర్జీ మనకి తెలిసిందే, రీసెంట్గా స్వాన్ డిఫెన్స్ లిస్ట్ అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్లో ట్రేడ్ అవ్వట్లేదు, మళ్ళీ స్టార్ట్ అవుతుందంట, ట్రేడింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్గా స్వాన్ డిఫెన్స్ పెరిగితే స్వాన్ ఎనర్జీ కూడా మనకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇంకా ఇండైరెక్ట్ కంపెనీస్ అయితే కొన్ని అయితే ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మెరైన్ ఎలక్ట్రికల్స్ వీళ్ళు అంటే వార్షిప్స్ రిలేటెడ్ వర్క్స్, ఎలక్ట్రిఫికేషన్ లాగా చేస్తుంటారు. కాబట్టి ఇలాగ ఇండైరెక్ట్ ప్లే చేసే కంపెనీస్ కూడా వేరే చాలా ఉన్నాయి మన డిఫెన్స్ సెక్టర్లో. అలాగ అన్నీ మొత్తం స్టడీ చేసిన తర్వాత ఒక డిఫెన్స్ పైన మొత్తం సెక్టర్లో మనకి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న దాని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ నాకైతే బిగ్ ఆపర్చునిటీ అయితే మనకు కనబడుతుంది డిఫెన్స్ సెక్టర్లో. మనం ఫైనల్ కంక్లూజన్ మనం చూస్తే బడ్జెట్ అయితే సూపర్ బడ్జెట్ మనం చెప్పాలంటే చాలా చాలా మంచి బడ్జెట్ అయితే ఇచ్చారు. మనకి ట్యాక్స్ తగ్గించడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది. అండ్ ఓవరాల్గా మనకి జీటీపీ గ్రోత్ రేట్ అయితే బాగా పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మనకి క్యాపెక్స్ కూడా మనం తక్కువైతే ఇవ్వలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా హోల్డ్ చేసినా, క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్ హోల్డ్ చేసినా, ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ హోల్డ్ చేసినా కూడా హోల్డ్ చేయొచ్చు, పర్లేదు. రైల్వే రిలేటెడ్ స్టాక్స్ కూడా పర్లేదు. మెయిన్గా ఏదైనా హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంటే, కొన్ని స్టాక్స్ మనకి ఏమైనా హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. ఆర్వీఎన్ఎల్ నాకు తెలిసి హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉన్నట్లుంది. అండ్ స్టాక్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతూ వస్తుంది. అంటే చూడాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ బుక్ ఎంత ఉంది, అవి ఎగ్జిక్యూషన్ అంటే ఎంత టైంలో చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ బుక్ ఉండడమే కాదు, వాళ్ళు ఎగ్జిక్యూషన్ ఎప్పుడు చేస్తారు, సో దట్ వాళ్ళ అంటే గ్రోత్ ఎంత ఉండబోతుంది, ఆ పీ సస్టైనబుల్ కాదా అంటే అవుతుందా కాదా అనేది చూడాలి వాటిపైన. ఓవరాల్గా అన్ని సెక్టర్స్ పైన అన్ని పాజిటివే చెప్పాలంటే మనకి బడ్జెట్. కాబట్టి ఏవైనా స్టాక్స్ మీరు హోల్డ్ చేసినా కూడా పర్లేదు, హోల్డ్ చేయొచ్చు. మెయిన్గా వాల్యుయేషన్స్ మాత్రమే చూసుకోండి. అన్ని అంటే క్యాపెక్స్ రిలేటెడ్ స్టాక్స్ కానీ, ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ కూడా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ చెప్పడం ప్రకారం మనకు వాల్యుయేషన్స్ మనం చూస్తే నిఫ్టీ మనకి 1 year ఫార్వర్డ్ పీ చూస్తే 18 పీఏతో అయితే ఉందన్నమాట. 1 year ఫార్వర్డ్ మనకి చాలా చాలా చీప్గా అయితే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. సో దట్ మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి ఇయర్ అన్నట్లు చెప్తున్నారు అనమాట. మనకి సేఫ్టీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ మెయిన్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని చెప్తున్నారు ఇంకా స్టిల్. అండ్ మెయిన్గా నేను చూస్తే మిడ్ క్యాప్ మన ఇండెక్స్ చూస్తే
మిడ్ క్యాప్ ఇండెక్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే. స్మాల్ క్యాప్ కూడా ఎక్స్పెన్సివ్గా ఉన్నా కూడా నా దృష్టిలో అది గ్రోత్ అయితే ఇంకా ఉంది కాబట్టి అది ఇంకా పర్ఫామ్ చేస్తుంది అని నాకైతే నమ్మకం ఉంది. అండ్ ఇయర్ మెయిన్గా అంటే స్మాల్ క్యాప్ వాటిలో ఇండెక్స్లో బ్రాడర్ మార్కెట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో పెద్దగా అంటే గ్రోత్ ఉండకపోవచ్చు అనే టాక్ అయితే ఉంది. స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా పెరగచ్చు కానీ అంటే ఓవరాల్ ఇండెక్స్ వైజ్ బాగా పెరుగుతుంది అనే టాక్ అయితే తక్కువ ఉంది. సో దట్ నేను ఈసారి మ్యూచువల్ ఫండ్స్ నేను బై చేసింది కూడా నేను అంటే యాక్చువల్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ నేను తీసుకుంది టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. నాకు ఓవరాల్గా నాకైతే బాగానే అనిపించింది. నాకు ఎవరు ఈ టైంలో అంటే స్మాల్ క్యాప్ 250 నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 వాటిలో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్కీ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈసారి మొత్తం బ్రాడర్ మార్కెట్ మొత్తం ఒకేసారి అంటే మూమెంట్స్ ఎక్కువ ఉండకపోవచ్చు, కన్సోలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనే టాక్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మనం స్టాక్ని పిక్ చేయాలి. కొన్ని స్టాక్స్ మనం పిక్ చేసినవి మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, కొన్నిట్లో స్టక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. మనం బుల్ మార్కెట్ నుంచి మనం ఈ ఫేస్కి వస్తున్నప్పుడు కొన్ని స్టాక్స్ మనం మిస్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మనకు రీసెంట్గా మనకు తెలిసిందే ట్రేడ్ వార్స్ అయితే జరుగుతున్నాయి యూఎస్కి చైనాకి అండ్ యూఎస్కి కెనడా మెక్సికో వాటికి కూడా. మనకు తెలిసిన న్యూస్ అన్నీ మనకి యూఎస్ ఫస్ట్ 25% టారిఫ్ అయితే వేశారు మెక్సికో కెనడాకి. దాని తర్వాత 1 month పోస్ట్పోన్ చేశారు. సంథింగ్ డీలింగ్స్ అయితే జరుగుతున్నాయి. మోస్ట్లీ నాకు తెలిసి ఉండకపోవచ్చు, టారిఫ్స్ అయితే మళ్ళీ క్యాన్సిల్ అవ్వచ్చు. అండ్ పాజిటివ్ అది ఫస్ట్ మండే రోజు నెగిటివ్గా తీసుకుని స్టాక్ మార్కెట్ ఫాలో అయింది. అండ్ నెక్స్ట్ ట్యూస్డే మనకి కానీ వెన్స్డే కానీ ఈరోజు స్టాక్ మార్కెట్ పెరిగింది. అండ్ కమింగ్ టు చైనా పైన 10% టారిఫ్స్ అయితే వేశారు. అండ్ రివర్స్లో చైనా వాళ్ళు యూఎస్ పైన వాళ్ళు కూడా కొన్ని 10% టారిఫ్స్, కొన్ని గూగుల్ పైన కూడా కొన్ని అబ్జెక్షన్స్ కొన్ని ఏవైతే వచ్చాయన్నమాట. సో దట్ వాళ్ళు రివర్స్ చేస్తున్నారన్నమాట. చైనా వాళ్ళు కూడా అమెరికా పైన రివర్స్ టారిఫ్ వార్ అయితే స్టార్ట్ చేశారు. సో దట్ వాళ్ళు కూడా మ్యాక్సిమం డీలింగ్స్ అయితే పెట్టుకుని లాస్ట్కి సెటిల్ అవుతుంది అనే టాక్ అయితే ఉంది. చూడాలి ఎలాగ జరుగుతుందో. మెయిన్ ఈ టారిఫ్ వార్స్ కొంచెం అన్సర్టనిటీ అయితే ఉంది మార్కెట్లో. ఆ అన్సర్టనిటీ మనకి క్లియర్ అయిపోతే మనకి డెఫినెట్గా స్టాక్ మార్కెట్ అయితే మంచి పొజిషన్లో ఉంది, మంచి జోన్లో అయితే ఉంది. అండ్ అదే కాకుండా ఈ February 7th ఇంకా కొద్ది రోజుల్లో ఉంది, 2 days అయితే ఉంది. ఈ 7th రోజు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారని టాక్ అయితే ఉంది మార్కెట్లో. దీనివల్ల కూడా మార్కెట్ పాజిటివ్గా ఉంది. చూడాలి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే మన ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి స్టాక్స్ మన ఛానల్కి నేను తీసుకొస్తాను. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.